వెల్కమ్ టు సూరజ్ గౌడ్ బ్లాగ్స్. సో ఈరోజు నుంచి తెలుగులో బ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. హిందీలో చేశాను 4-5 వీడియోస్, బాగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ మన హైదరాబాద్ నుండి తెలుగులో వీడియో చేయకపోతే నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఈరోజు నుంచి తెలుగులో వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయినాను. సో మీ సపోర్ట్ కావాలి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు గణేశుడు నిమజ్జనం చేస్తున్నారు. సో బగిలా తీసురు ఆడి పోయి మీకు ఎట్లా ఏందో వాళ్ళ సెలబ్రేషన్ చూపిస్తా. మనం కూడా పోతున్నాం. సో ఖాళీ గిల్లు డ్యాన్స్ చేస్తాము, అవన్నీ ఉంటాయి. సో వీడియో లాస్ట్ వారికి చూడుది. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంటికి పోయి స్నానం చేసి మన గణేశుడి కాడికి పోయి మన దోస్తులతో పోయి ఖాళీ గిల్లు డ్యాన్స్ చేస్తాము. ఖాళీ వీడియోలో కంటిన్యూ ఉంటుంది. సో గిల్లు ఉంటుంది. గైస్ ఇప్పుడైతే ఆఫీస్ నుంచి బయటికి వెళ్తున్నా. బయటికి వచ్చినాక వెదర్ అయితే మస్తుంది. ఒక సినిమాటిక్ వీడియో చూసేయండి. గైస్ ఫైనల్లీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసినాను. సో పందిరి కాడికి పోవాలి. దోస్తు ఇప్పుడే ఫోన్ చేసినారే, పంతులు వస్తుంది జల్దీ రారాబాయ్ అని. ఎందుకంటే ఈరోజు పూజ జల్దీ చేపిస్తున్నాము. దోస్తు గణేశుడు తీస్తున్నా అని చెప్పినా కదా, అని ఆరో పోతున్నాము. అందుకే ఈరోజు పూజ జల్దీ చేపించేస్తున్నాము. సో నైట్ అలాగా ఉంటుంది. ఖాళీ వీడియోలో కంటిన్యూ దాకా చూడూరి. ఖాళీ ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంటుంది చూపిస్తా. సో లేట్ అయిపోతుంది. ఇప్పటికే పందిరి కాడ కలుస్తా. చలో గైస్ పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. పందిరి కాడికి వచ్చేసినాను. ఈరోజు వచ్చేసి గణేశుడు కథ చెప్తాడు పంతులు. సో వినండి గణేశుడు కథ, మీకు కూడా నచ్చుతుంది. ఏతే భూమారకాః ఏతే చామిరోడిన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకుని శ్వాస తీసుకోవాలయ్యా. ఓం ప్రణవచ్చ పరబ్రహ్మణి పరమాత్మా దేవత దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే జపే యోగః. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః. ఓం పైన తల్లి గురించి పట్టుకోండి. ఓం అసునీతే బ్రహ్మా చక్షుః మహేరణా చక్షుతే యోగచ్యుతమోరతః తశ్చపాదేతే విత్తక్త జిన్వత ఆపోజనేదాతనః శుద్ధోదక స్నానం సమర్పయామి. అక్షతలు వేయనా స్వామి పాదాల దగ్గర. అభివర్తాదరాయ నమః అశ్వగ్రీవాయ నమః మహోదరాయ నమః మధోత్కరాయ నమః మహావీరాయ నమః మంత్రినే నమః మంగళచారిణే నమః. ఓం ప్రమోదకాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం ధృతిమతే నమః ఓం మతిమతే నమః ఓం కామ జీవాత్మజాయ నమః ఐశ్వర్యదాయినే నమః ముఖ్యచిన్నే నమః సిద్ధసేవితాయ నమః విఘ్నహర్తాయ నమః విశ్వనేత్రాయ నమః విగ్రహాయ నమః పంచపాపనాశిన్యే నమః పార్వతీప్రేమంధాయ నమః విశ్వేతాయ నమః విభృతాయ నమః కుమారాయ నమః కుమారగురువంజనాయ నమః కుంజరాతురవంజనాయ నమః వల్లభావల్లభాయ నమః వరదభయంకరాయ నమః సుధకరహస్తాయ నమః సదకలదారాయ నమః పంచహస్తాయ నమః ప్రబలనేత్రాయ నమః పురాతనాయ నమః వరసిద్ధి వినాయకాయ నమః విఘ్నేశ్వరాయ నమః జగన్నాథాయ నమః శ్రీ మహాగణాధిపతే నమః. ఇది అష్టోత్తర శతనామావళి నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాంజలిం సమర్పయామి. దేవులో గజానంద మహారాజ్ కి జై. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. గైస్ గణేశుడు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వినండి మంచిగా. శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతన్ని మరి శివుడు ఘోర తపస్సుకు మెచ్చి ఆ ప్రత్యక్షమైన నీ కోరిక ఏమిటి అని అడగగా, మీరు ఎప్పుడూ నా యొక్క ఉదయం యందు ఉండాలి అని కోరాడు. భక్తుడి యొక్క కోరిక మేరకు ఈశ్వరుడు ఉదయం చేరి ప్రవేశించి ఉండను. కైలాసమున పార్వతీదేవి భక్త జాడకై తెలియక తపస్సు చేసి గజరూపం యొక్క మరి కడుపులో ఉన్నాడని చెప్పి తెలుసుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మరి ప్రార్థించుకుంటూ, మహానుభావ పూర్వము భస్మాసురుడి నుండి మరి ఆ యొక్క బ్రహ్మాది విష్ణుమూర్తులు దేవతలందరూ పిలిపి మరి గంగిరెద్దులు వేషాలు వివిధ నంది భృంగి విచిత్ర వేషధారంలో గజారూపం దగ్గరికి వెళ్ళి చిత్ర విచిత్ర నాట్యాలు వాయిద్యాలు చేస్తారు. గజాసురుడు ఆనందభరితుడవయ్యి అప్పుడు మీకు ఏం కావాలి కోరుకోవాలంటే మా శివుడు మాకు కావాలని ఆజ్ఞ తీసుకుంటారు. వచ్చింది బ్రహ్మాది విష్ణుమూర్తులు దేవతలు అని గ్రహించి నాకు మరణం తప్పదని గజాసురుడు గ్రహించినాడు. మరి నా యొక్క ఉదయం యందు ఉన్న శివుని చీల్చి తీసుకోమని అనగానే
నంది తన కొమ్ముతో గజాసురుడిని చీల్చి ఈశ్వరుని బయటికి తీస్తుంది. అప్పుడు గజాసురుడు కోరిన కోరిక నా యొక్క శిరస్సు ప్రసిద్ధి కాంచాలి, నా చర్మ కైలాసానికి చేరుకున్నాడు. పార్వతీదేవి భర్త రాకను తెలుసుకుని మరి స్నానానికై వెళుతుంది. మరి అప్పుడు నలుగు పిండితో ఒక బాలునికి ప్రాణం పోసి వారికి ద్వారపాలకుడిగా పెడుతుంది. మరి మంచిగా పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది. మరి దేవి స్నానానికి వెళ్తుండగా పరమేశ్వరుడు కైలాసంలోకి వెళుతుండగా ఆ బాలుడు అడ్డగిస్తాడట. మీరు వెళ్ళడానికి వీల్లేదు, మరి మా తల్లిగారు ఆజ్ఞ, నేను ఈ కైలాసానికి అధిపతి అయ్యా, నన్ను వెళ్ళనివ్వు అన్నా కూడా మరి ఆ బాలుడు వినలేదు. ఈశ్వరుడు తన త్రినేత్రాన్ని తెరిచి ఆ యొక్క మరి శిరస్సును ఖండించినాడట. మరి స్నానానికి ఆచరించుకొని వచ్చిన పార్వతీదేవి పాలుని చూసి ఏడుస్తూ, నా కుమారుని ప్రాణం తీసింది నీవే గనక ప్రాణాన్ని కూడా పోయాలి అని చెప్పారు. ఈశ్వరుడు గజాసురుడి యొక్క శిరస్సును తీసుకురమ్మని చెప్పి మరి ప్రాణం పోశాడు. గజాసురుడి యొక్క శిరస్సును ధరించడం వల్ల గజానాథుడిగా ప్రసిద్ధి చెందుతాడని చెప్పినాడు. కొంతకాలంకి తర్వాత మరి పార్వతీ పరమేశ్వరుడు కుమారుని స్వామి జన్మిస్తాడు. అతనికి మహాబలశాలి, అతను నెమలి వాహనంతో కూడుకొని సైనాధ్యక్షిగా ఉంటాడు. మరి ఆ యొక్క విజ్ఞాధిపత్యం ఒకనాడు దేవతలు మనుషులకు మరి ఆ యొక్క పరమశివుడు దగ్గరికి వెళ్ళి విజ్ఞములకు అధిపతి కావాలని కోరుతాడు. వినాయకుడు పెద్దవాడు కాబట్టి ఆధిపత్యం ఇద్దామనుకుంటే మెరుగు పొట్టివాడు గుర్ర మరి ఆ యొక్క ఎలక వాహనం కలిగిన వాడు కాబట్టి కుమారస్వామికి ఆధిపత్యం ఇవ్వాలని కోరుకుంటారు. ఈశ్వరుడు ఇద్దరిలో ఎవరు ముల్లోకాల ముందు దర్శించుకొని వస్తారో మరి వాళ్ళు తెలియజేస్తారని కుమారస్వామి చెప్పిన వెంటనే అహంకారంతో అన్నకన్నా ముందు నేనే వెళ్తాను అని చెప్పి ముల్లోకాలు తిరగడానికి వెళ్తుంటాడు. కానీ ఆ వినాయకుడు తల్లిదండ్రుల ముందు ప్రదక్షిణ చేస్తాడు. కుమారస్వామి ఏ లోకం వెళ్ళినా కూడా ముందు అన్నయ్యే ఉంటాడు. కుమారస్వామి తన తప్పును తెలుసుకొని అన్నయ్యకి ఆధిపత్యం ఇవ్వమని కోరుకుంటాడు. పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నాధిపత్యం ఇస్తాడు. అచ్చట సర్వజనులు విఘ్నేశ్వరునికి కుడుములు పిండి వంటలు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుడు చక్కగా భుజించుకొని కైలాసానికి వస్తాడు. తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ఇబ్బంది పడుతుండగా చంద్రుడు చూసి పకపక నవ్వుతాడు. పార్వతీదేవి పట్టరాని కోపంతో నా కుమారుని చూసి నవ్వినావు గనక నీకు నీలాపనిందలు తప్పవు అని శపిస్తుంది. అప్పుడు దేవతలందరూ వచ్చి చెప్పింది పార్వతీదేవి. అదహ విఘ్నేశ్వర స్వామి అధ్యాయం సమాప్త. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. కొబ్బరికాయ కొడుతున్నాను. అందుగాడు అదొక ఛానల్ ఉంది, దాంట్లో అప్లోడ్ అవుతుంది ఇది కథ మీరు చెప్పింది. ఫస్ట్ రోజు తీయలేదు, ఇగో లాస్ట్ రోజు బాక్సర్ రారా మంగళమందు కోరారా నా భారంబు నీవే భవానీ హరా. కనులారా నిన్ను చూడ మనసున్నది, జీవనమేమో పరికింప క్షణమైనది. కనవేమయ్యా ఓ కరుణామయ్యా, నీ కనికారమున గానమమునేలయ్యా. రారా మంగళమందు కోరారా నా భారంబు నీవే భవానీ హరా. ఎడబాష్ని గడి అయిన విడనాడకు, నీ ఒడిలోన నడి కొమ్ము పడనీయకు. గైస్ ఎప్పుడైతే పూజ అయిపోయింది గణేశుడిని చేస్తున్నాం. సో బాధ అనిపిస్తుంది గైస్, ఉన్నంత రోజు గణేశుడు మనం హ్యాపీగా ఉంటాము, నేను వెళ్ళిపోతుందంటే బాధ అనిపిస్తుంది. ఏం చేద్దాం, ఇక మనం గణేశునికి హ్యాపీగా పంపించాలి. కామరాంబి దయామి నిత్యం దర్శయామి గీతం చాయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార చిత్తోపచార భక్తోపచార మానసోపచార షోడశోపచార పూజాన్ సమర్పయామి. 3 సార్లు ఎత్తి కూర్చోబెట్టి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః పూజాన్ సేవంతానామి క్షమ్యతాంచ గణాధిపా.
జై. అరే నువ్వు ఇక్కడ ఈ సినిమాని కట్టేసిరా వైభవ్ సినిమాని కట్టేసిరా ఫైనల్లీ గణేశుడు చెప్పేసినాం. ఇప్పుడు పూజ అయిపోయింది. పంతులు నంబర్ ఇసా. పంతులు అయితే పూజ జబర్దస్త్ చేసిండు. పంతుల్ని ఊపి హాయ్ గాయ్స్. పంతులు గణేశుడి దేవుడా కథ చెప్పిండు. మస్తు అనిపించింది. ఎవరికైనా నంబర్ కావాలంటే పంతులు నంబర్ ఇస్తా. పంతులు మీ నంబర్ చెప్పండి. మంచిగా అనిపించింది నిజంగా. నంబర్ చెప్పరు. 7673975841. అరవింద్ శర్మ. అరవింద్ శర్మ పంతులు గారి పేరు. సో నిజంగా guys మస్తు అనిపించింది కథ కూడా. సో మన గణేశుడు అయితే చూడండి. ఇప్పుడు గాయస్ ఆ పీక ఎట్లా బజాయించిన డాగ్ కూడా అట్లనే అంటది. మళ్ళీ మళ్ళా మళ్ళీ 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 గైస్ ఫైనల్లీ అయితే అమ్మానవాళ్ళ గణేశుడి కాడికి వచ్చినాం. బగ్గి పైన గణేశుడు అయితే జబర్దస్త్ ఉంది. లైటింగ్ గీటింగ్ జబర్దస్త్ ఉంది గైస్. సో గైస్ ఫైనల్లీ అయితే అమ్మన్ వాళ్ళ గణేశుని కాడికి పోసి వచ్చినాము. సో ఫుల్ ఎంజాయ్ చేసినాము. వీడియో కంటిన్యూ దాకా చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది. సో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే మేము ముందు ఇంకా వీడియోస్ తీసుకొని వస్తాను. సో మీ సపోర్ట్ కావాలి.
సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.